తెలంగాణలో పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందా? ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు పేదలు గుర్తొస్తారా? నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆఖరికి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పనులు తుమ్మబంకలా సాగుతూ వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అంతేనా, నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీలోనూ ఆలస్యమే. ఈ కారణంగా కొన్ని శిథిలావస్థకు చేరుకోగా ఇంకొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. గజ్వేల్లో డబుల్ రచ్చపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. డబుల్ బెడ్రూమ్ పథకం సీఎం కేసీఆర్ ను అధికారంలోకి తెచ్చిన పథకాల్లో కీలకమైన పథకం. మరి అలాంటి పథకం అమలు తీరు మాత్రం సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలకు వాస్తవానికి విరుద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ సొంత ఇలాఖాలో డబుల్ బెడ్రూమ్ల రచ్చ సీఎం కేసీఆర్ కే మరకలా మారుతుంది. సీఎం సొంత సెగ్మెంట్ లోనే డబుల్ బెడ్రూమ్ పథకం సెటిల్మెంట్ దందాగా మారింది. ₹1,00,000 చెల్లిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. కాదంటే లిస్టులో పేరు లేకుండా చేస్తారు. ఇది మొత్తం సీఎం సొంత నియోజకవర్గంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం కొందరు బీఆర్ఎస్ నేతల వల్ల రచ్చగా మారింది. గజ్వేల్ మండలంలోని పీర్చెట్ గ్రామంలో జెడ్పీటీసీ మల్లేశం తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల లబ్ధిదారుల నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు బాధితులు ఏకంగా మీడియా ముఖంగా ఆరోపించడం విస్మయానికి గురి చేసింది. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా పైసలు వసూలు చేయడం ఏంటి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన జెడ్పీటీసీ మల్లేశం తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చాడు. ఒక నంబర్ ఇల్లు వచ్చిన తర్వాత మీ ఎస్సీ ఒక దగ్గర ఉండాలంటే 20 నంబర్ ఇంటికి ఈ సర్పంచ్ సాబు వీళ్ళు అంతా ఇక్కడ చూపించిన తర్వాత ఇప్పుడు మేము 5 నెలలు మేము ఇక్కడ ఉండబట్టి ఇక మాకు ఇది వస్తుంది సర్టిఫికెట్ అంటే అయితే రేపు వస్తుంది మాపు వస్తుంది రేపు వస్తుంది అని రోజు సర్పంచ్ తిప్పించుకున్నాక లాస్ట్కి వస్తే ఈరోజు మమ్మల్ని బయట తీసేసారు సార్. ఇప్పుడు గరీబోల కానీ ఇచ్చింది కదా, గరీబోల కానీ ఇస్తే ఈ ఎంపీటీ సార్ అంటే అయినా నా మనసులకు కావాలని నా ఇల్లు కొట్టేసి ఇప్పించాను సార్. దయచేసి మనం చేస్తే మేము చల్లగా చలికి ఇన్నే ఉంటున్నాం. మీకు మా పరిస్థితి చూస్తే దయచేసి ఈ తెలంగాణకి మనం మాపైతే మాపి కానీ లేకపోతే ఇట్లా కాదు ఇచ్చిండు మాకు. ఇవాళ కూడా మేము రాత్రి ఎట్లా చల్ల ఉన్నామో అంత నాశనం అయిపోతుంది. మాకైతే ఈ గంగకి ఈ ఎంపీటీసీ ఆయనకు చేసి మా ఇల్లు మొత్తం తాళమేసిండ్రు. మేము అన్నం కూడా తినలే. ఇది మా పరిస్థితి సార్. మరోవైపు హందీపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని సిద్దిపేట కలెక్టరేట్ లో విషం తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. దీంతో కొందరు అధికార పార్టీ నేతలపై కేసు నమోదైంది. ఈ వివాదం మరొక ముందే మరో వివాదం అధికార పార్టీలో అలజడి మొదలైంది. బెస్గామా గ్రామంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా 16 ఇళ్లను గత 4 నెలల క్రితం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అప్పటి నుండి గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తాటికొండ మల్లయ్య అనే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుడికి ఇల్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవల లబ్ధిదారులను ఖాళీ చేయించడం విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా ఇంట్లోని సామాన్లను బయటపడేశారు, తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎముకలు కొరికే చలిలో తాటికొండ లక్ష్మయ్య, అతని భార్య, కొడుకు రాత్రంతా రోడ్డుపై గడపాల్సి వచ్చింది. మేము ఎట్లా కావాలి, మేము ఏడు ఉండాలి? నువ్వు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినవు, నువ్వు లక్షలు తీసుకుంటావా? లక్షలు తీసుకొని ఇల్లు ఇస్తారా మీరు? మామూలు ఎట్లా చేస్తాం? మాకు ఇల్లు లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా కావాలి? మా పరిస్థితి ఎట్లా కావాలి? మేము ఏడ వండాలి, మేము ఏడ వండాలి. మేము చల్లగా పోరగాలు వేసుకొని కింద వంటున్నా. నేను ఎట్లా అనుకుంటారు మొత్తము? ఇది లెక్కనేనా? ఈ న్యాయమేనా? గుడిసే, ఈ గుడిసెని చూసి నాకు ఇల్లు ఇచ్చిర్రు, ఇలా గుంజుకుంటారు చేతులకి వెళ్ళి నా ఇల్లును.
కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కొందరు టీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆరోపణలతో ప్రతిపక్ష పార్టీలకు కొత్త బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి సీఎం సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలను సీఎం కేసీఆర్ అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ఇళ్లు ఇస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే లబ్ధిదారులకు ఇవ్వలేకపోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గుర్తుకొస్తాయేమోనని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి పనుల్లో స్పీడ్ పెంచి తమకు ఇళ్లను అందించాలని కోరుతున్నారు లబ్ధిదారులు. సర్పంచ్ ఇచ్చినాక గంగదారి వద్దంటుండు. గంగదారి మైపాల్ రెడ్డి ఇద్దరు ముగ్గురు ఒకటయ్యిర్రుగా. ముగ్గురు ఒకటయ్యి ఇల్లు లేదేం లేదు, నీకు 2 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉన్నది, నీకు ఆస్తి ఉన్నది, అంతున్నది, అది ఇంద్రమ్మ పథకంలో వచ్చింది నీకు ఇల్లు అంటే మా బావ పేరు మీద వచ్చిందంట అన్న అని కూడా కాళ్ళ మీద పడ్డా, కడప మీద పడ్డా, ఈ ఎన్టీసీ గంగదారి దగ్గరికి పోయిన కాళ్ళ మీద పడ్డా, పటేల్ కాళ్ళ మీద పడ్డా. ఇంటి లేని వాళ్ళకి కానీ ఇచ్చిర్రు. మేము ఇల్లు కావాలని పోలేవు, లేని వాళ్ళు అని ఇచ్చిర్రు, రాసిర్రు. రాసి మళ్ళా మా దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజుకొని మామూలుగా రోడ్డు మీద పడగొట్టిర్రు.